హలో గైస్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎస్కే తెలుగు వ్లాగ్స్. ఏంటి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చిన్న ఫంక్షన్ ఉంటే మా బంధువులది, పెద్ద ఫంక్షన్ లేండి, పెళ్ళి వెళ్తూ ఉన్నాం అనమాట. దారిలో వాతావరణం అయితే అస్సలు మామూలుగా లేదు, బీభత్సం. వర్షం అయితే పడుతూనే ఉంది అసలు. మేము ఖమ్మం ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడే ఖమ్మంలో ఉన్న స్తంభాద్రి నరసింహస్వామి వారి ఆలయానికి అయితే వచ్చాం అనమాట. చూపిస్తాను, వెళ్ళి దర్శనం చేసుకుందాం. అదే ఇక్కడ లొకేషన్ ఇదంతా కూడా చూడండి. అదే పైకి అయితే మెట్లు అయితే ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం స్వామివారిని విజిట్ చేయడం. ఇంకా మా నాన్నగారు చెప్పారనమాట, ఇక్కడ నరసింహస్వామి ఫేమస్ స్తంభాద్రి అని. ఇంకా ఆయన్ని చూద్దాం అని చెప్పేసి ఇంకా వచ్చాము. స్వామివారు బాగా అయితే వర్షం పడుతుంది. మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరిన దగ్గర నుండి కూడా వర్షం పడుతుంది బాగాను. పంచి పైకి పెట్టుకోండి. ఇక ఆత్మ అమ్మగారు నడిచే దారిలో ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ రాముల వారు, సీతాదేవి, చిన్న చిన్న ప్లాస్టర్ వారిస్ బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ పైకి ఎక్కిన తర్వాత వ్యూ, కొండ వ్యూ అయితే నేను ఆత్రిపల్లి చూడలే, చూడలే ఇప్పటి వరకు. ఆఖరిపల్లి పొద్దున్నే 18 మెట్లు పైకి, మధ్యలో 4 దేవాలయాలు ఉంటాయి. సిటీ వ్యూ చాలా బాగా వస్తుంది. పైకి రాగానే ఒకటి వ్యూ అయితే ఇటు మామూలుగా పైకి కార్లు వచ్చేయచ్చా? ఎట్లుందండి దారి? కొంచెం ముందుకెళ్తే కార్లు పైకి వచ్చేసా? యాక్చువల్ మనకు తెలీదు. అయితే అటు వచ్చేమన్నా కారు ఫోన్ చేసి. అదే 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 వాడు ఫోన్ కార్డు పెట్టాడేమో. టికెట్ వచ్చేసరికి స్వామివారి అర్చన 30 రూపాయలు, కుంకుమార్చన అయితే 30 రూపాయలు, అంతరాలయ దర్శనం అయితే 100 రూపాయలు అన్నమాట ఒక్కొక్కరికి. ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం టైమింగ్స్ 12:30 నుండి అన్నదానం. లోపలంతా స్వామివారి గుడి అంతా కూడా ఇలా ఉంది. స్వామివారు అయితే ఇలా ఉంటున్నారు. అసలైన స్వామివారు గృహలో ఇలా ఉంటారన్నమాట. స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. బాగున్నారు. అంటే ఒక చిన్న గృహలో స్వామివారు స్వయంభూగా వెలిసారనమాట. పక్కన స్వామివారి మూర్తులు, ఉత్సవమూర్తులు అంటే శిలా విగ్రహంగా స్వామివారిని ప్రతిష్ఠించింది కొంత ఉంటుంది. అదే అక్కడ వచ్చేవాడికి చూద్దాం, పైకి వెళ్దాం.
ఈ యొక్క గుట్ట విశిష్టత ఏంటి అంటే గనక మౌద్గల్య మహర్షి ఈ గుట్ట మీద ఎంతో ఘోర తపస్సు అనేటువంటిది చేస్తారు విష్ణుమూర్తి కోసం. అట్లా విష్ణుమూర్తి కోసం తపస్సు చేసినప్పుడు లక్ష్మీనారసింహస్వామి ప్రత్యక్షమవుతారన్నమాట. ప్రత్యక్షమైనప్పుడు మౌద్గల్య మహర్షి దర్శనం చేసుకొని స్వామివారిని భక్తులందరి యొక్క దర్శనార్థం నువ్వు ఇక్కడే ఉండిపోవాలి స్వామి అని చెప్పేసి ఒక కోరిక అయితే కోరతారనమాట మౌద్గల్య మహర్షి లక్ష్మీనరసింహస్వామి. ఆయన యొక్క కోరిక మేరకు ఇక్కడ స్వామివారు ఒక గృహలో ఉంటారనమాట. ఈ యొక్క ఆలయాన్ని 16వ శతాబ్దంలో కాకతీయ మహారాజు దర్శించి స్వామివారిని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేశారు. దర్శనం పూర్తయిపోయి ఇంకా మేము ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక అది షార్ట్ కనుక మీకు నచ్చితే, షార్ట్ ఏం కాదులేండి, పెద్ద వీడియోనే వచ్చి ఉంటుంది. ఇది వీడియో కింద పెట్టేస్తా, షార్ట్ కింద కాదు, వీడియో కింద పెట్టేస్తా. ప్రహ్లాదుడు స్తంభంలో స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి పిలుస్తారు కదా, ఇప్పుడు స్తంభంలో ఉండి స్వామివారు ఉద్భవిస్తాడు. ఆ యొక్క ప్లేస్ కూడా ఇదే అని చెప్పేసి నానుడు అనమాట, అందుకని స్తంభాద్రి అంటారు. మెట్ల దారిలో పైకి ఎక్కాము. ఇప్పుడు మామూలుగా కార్ రూట్ అనమాట, ఇది కార్ రూట్లో వెళ్ళిపోతున్నాం మనం. మనం ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి వాసవి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాం. మా బంధువుల పెళ్ళికి అయితే వచ్చేసాము. కళ్యాణ మండపం అయితే అస్సలు సూపర్, మామూలుగా కాదు, అద్దరిపోయింది. సినిమా సెట్టింగ్ లాగా ఉంది. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకొని రావటం, ఈవెంట్స్ వాళ్ళు అయితే అసలు అద్భుతంగా చేశారు. ఎవరో ఈవెంట్స్కి అయితే ఇచ్చారంట, చాలా బాగా చేశారు. ఇంకా అక్కడ కాగితాలు ఇవన్నీ కూడా పడిపోయి ఉంటాయి కదా, రంగురంగుల కాగితాలు. పిల్లలందరూ కూడా వేరుకొని విసిరేస్తూ ఉంటే మా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చి మేము అలాగే ఆడుకునేవాళ్ళం. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదుర్కోవాల్సిన ఇవన్నీ కూడా అవ్వగానే, రిసెప్షన్ అవ్వగానే భోజనానికి అయితే వచ్చేసాము. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ 360 డిగ్రీస్ ఉంటే కనుక సాకేతు, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ట్రై చేసామన్నమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే మంచి మంచి పాటలు అయితే వస్తున్నాయన్నమాట, కరెక్ట్గా సూట్ అయింది దానికి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఫంక్షన్ అయితే అయిపోయింది, వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయితే అయ్యింది. సరే అయితే ఈ వ్లాగ్, చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే అయితే